ఓకే. నేను చాలామంది అడుగుతారు, అన్న బైక్ ఒక మైలేజ్ పెంచడం వల్ల ఏ స్పీడ్‌లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది? లేదంటే ఏ గేర్‌లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వస్తుందని. ఇంకొంతమంది అయితే అన్న నేను ప్రీమియం పెట్రోల్ యూజ్ చేస్తున్నా, అయినా కూడా నాకు మంచి మైలేజ్ రావడం లేదని. సో ఇవన్నీ కాదు, ఈరోజు మీకు టాప్ 10 టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ వల్ల మీ బైక్ యొక్క మైలేజే కాదు, మీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ బైక్ యొక్క ఇంజన్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టిప్స్ అనేది కేవలం ఈ బైకే కాదు, మీరు ఏ బైక్‌లోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కార్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ టిప్స్ అనేది కేవలం ఫ్రీ మాత్రమే. అంటే ఫ్రీ అంటే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఒకే ఒక మోడ్కి. ఆ మోడ్ ఏందో నేను వీడియోలో చెప్తాను. సో పదండి రైడ్ చేస్తూ ఒక్కొక్క టిప్ గురించి మాట్లాడదాం. సో మీకు కూడా బోర్ అనిపించదు. సో నేను టిప్స్ చెప్పే ముందు ఒక చిన్న సజెషన్. నేను చెప్పే టిప్స్, ఈ 10 టిప్స్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సో ఏదో ఒకటో రెండో టిప్ ఫాలో అయ్యి అన్న నాకు మైలేజ్ రాలేదు అంటే ఫీల్ కాకూడదు. ఇంకొకటి ఏమంటే, మీరు టిప్స్ అన్నీ ఫాలో అయినా మీకు బైక్ అనేది అట్లీస్ట్ 400 to 500 కిలోమీటర్స్ రైడ్ చేయాలి. అప్పుడే మీ బైక్ మీ యొక్క కొత్త రైడింగ్ స్టైల్కి అలవాటు అవుతుంది, మైలేజ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంతేగాని ఇమీడియట్గా మైలేజ్ అనేది ఇంప్రూవ్ అయిపోదు. సో ఇవి రెండు నేను చెప్పాల్సిన సజెషన్స్. సో నెక్స్ట్ విల్ స్టార్ట్ విత్ ద వీడియో గైస్. సో నేను టిప్స్ చెప్పి మీరు వాటిని బ్లైండ్గా ఫాలో అవడం కన్నా అసలు మైలేజ్ అనేది ఎందుకు తగ్గుతుంది, మన పెట్రోల్ అనేది పవర్గా ఎలా కన్వర్ట్ అయ్యి మనకు మైలేజ్ వస్తుంది అన్న విషయం, బేసిక్ సైన్స్ విషయం చెప్తాను. సో దట్ నేను చెప్పబోయే పాయింట్స్ మీకు ప్రాపర్గా అర్థమవుతాయి. సో మనందరికీ తెలుసు, ప్రతి బైక్లోనూ కంబషన్ ఛాంబర్ ఉంటుంది ఇంజన్లో. అది పెట్రోల్ ప్లస్ ఎయిర్తో స్పార్క్ ప్లగ్ సాయంతో మండి, ఆ మండడం వల్ల వచ్చే హీట్ వల్ల పిస్టన్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. పిస్టన్ క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి క్రాంక్ షాఫ్ట్ మూవ్ అవుతుంది. క్రాంక్ షాఫ్ట్ వచ్చి చైన్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చైన్ మూవ్ అవుతుంది. చైన్ వచ్చి బైక్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి బైక్ అనేది మూవ్ అవుతుంది. సో దీన్ని అంతా కంట్రోల్ చేసేది ఈసీయూ. ఎంత పెట్రోల్ కావాలా, ఎంత ఎయిర్ కావాలని కంట్రోల్ చేసేది ఈసీయూ. మీరు కానీ ఎక్కువ థ్రోటల్ ఇచ్చారనుకోండి, ఎక్కువ పెట్రోల్ అనేది కంబషన్ ఛాంబర్లకు మూవ్ చేస్తుంది. తక్కువ థ్రోటల్ ఇస్తే తక్కువ పెట్రోల్ అనేది మూవ్ చేస్తుంది. సో ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. సో మన బైక్లో పోసిన పెట్రోల్ అనేది పవర్గా కన్వర్ట్ అయ్యి మనకు మైలేజ్ అనేది ఇస్తుంది ఇలా. సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మన కంబషన్ ఛాంబర్లో పోసిన పెట్రోల్ అనేది ప్రతి చుక్క బర్న్ కాదు, అట్లీస్ట్ 1 to 2% అనేది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అయ్యి అది గ్యాసెస్ లాగా మన ఎగ్జాస్ట్ ఇంకా బయట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మన వేస్టేజ్ని ఎలా తగ్గించవచ్చు, కంబషన్ ఛాంబర్లో వెళ్ళిన ప్రతి చుక్క పెట్రోల్ని ఏం చేస్తే ప్రాపర్గా మండుతుంది, బర్న్ అవుతుంది, అలా బర్న్ అయ్యి మనకి పవర్ ఇస్తుంది అన్న పాయింట్స్ మీద నేను మాట్లాడతాను. సో దట్ వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది, మనకి ప్రాపర్ మైలేజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కామన్ చేసే మిస్టేక్ ఏమంటే, ఎక్కువ థ్రోటల్ ఇచ్చేస్తారు. ఎక్కువ ఇనిషియల్ థ్రోటల్ ఇవ్వడం వల్ల మనకి పవర్ అయితే వస్తుంది, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఫస్ట్ గేర్లో ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్రోల్ అనేది లాగుతుంది. ఈసీయూ అనేది ఎక్కువ పెట్రోల్ అనేది ఛాంబర్లోకి మూవ్ చేస్తుంది. అలా మూవ్ చేయడం వల్ల ఆల్రెడీ 1 to 2% పెట్రోల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అలా ఎక్కువ మూవ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వేస్టేజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మనకు మైలేజ్ అనేది రాదు. కాబట్టి ఇలాంటి బైక్స్కి అనేది టార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు రెవ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి చిన్నగా మీరు స్మూత్గా థ్రోటల్ ఇచ్చుకున్నా కూడా మీ బైక్ అనేది మూవ్ అయిపోతుంది. అందరికీ తెలుసు పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మైలేజ్ అని. సో కాబట్టి మీకు మైలేజ్ కావాలా పవర్ కావాలా మీరే డిసైడ్ చేసుకోవాలి. సో సెకండ్గా కామన్గా చేసే మిస్టేక్ అంటే రాంగ్ గేరింగ్. చాలామంది చూస్తుంటా, ఒకరు సెకండ్ గేర్లో 80 వరకు పుల్ చేస్తారు, ఇంకొంతమంది అయితే ఫోర్త్ గేర్లో 10, 20, 50 అట్లా రైడ్ చేస్తారు. సో రెండు మెథడ్స్ తప్పే. ఈ రెండు హ్యాబిట్స్ వల్ల ఇంజన్ మీద ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది. ఎక్కువ పవర్ అనేది తీసుకుంటుంది ఇంజన్ రన్ చేయడానికి. ఇది కామన్గా మనకి కేటీఎం బైక్స్లో చూస్తుంటాము. కేటీఎం బైక్స్లో ఎక్కువ నాకింగ్ నాయిస్ వస్తుంది అంటే బండ్ అనేది ఆ గేర్కి సెట్ కాలేదు అని అర్థము. సో కాబట్టి మీరు ప్రాపర్గా రైడ్ చేయాలి, ప్రాపర్గా గేరింగ్లో రైడ్ చేస్తేనే మనకు మైలేజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వస్తుంది, పుల్లు వస్తుంది. సో ఇలాంటి టాల్ గేరింగ్ బైక్స్కి అన్న మాకు అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే మేము స్పోర్ట్స్ బైక్ నీకు వస్తున్నామంటే నాకు కమెంట్ చేయండి, నేను వాటి గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఏ గైడ్లో రైడ్ చేస్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది, ఏ స్పీడ్లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వస్తుంది అని. థర్డ్ మిస్టేక్ అంటే నాట్ రైడింగ్ అంత కాన్స్టెంట్ స్పీడ్. చాలామంది చూస్తుంటాను, ఒకసారి 100 వెళ్ళిపోతారు, మళ్ళీ 60కి వచ్చేస్తారు, మళ్ళీ 80కి పోతారు, మళ్ళీ 40కి వస్తారు. సో అలా కాన్స్టెంట్ స్పీడ్గా రైడ్ చేయరు. అలా చేయడం వల్ల కంబషన్ ఛాంబర్లోకి ఈసీయూ అనేది పెట్రోల్ అనేది ఒకసారి ఎక్కువ పంప్ చేస్తుంది, ఒకసారి తక్కువ చేస్తుంది. అప్పుడు ఛాంబర్లో ప్రాసెస్ అనేది స్టేబుల్గా జరగదు. అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ రాదు, మైలేజ్ రాదు. సో కాబట్టి మనము బైక్కి ఏ స్పీడ్లో రైడ్ చేస్తే మంచి మైలేజ్ వస్తుందని మీరు అలవాటు చేయాలి.
సో మీరు కంప్లీట్గా ఒక ఎయిమ్ పెట్టుకోండి, మా బైక్లో 80-85 వరకు నేను కాన్స్టెంట్గా రైడ్ చేస్తాను 5th గేర్లో అనుకుంటే, అప్పుడు ఆ స్పీడ్కి మీ బైక్ అనేది అలవాటు అవుతుంది. అప్పుడు కంబషన్ ఛాంబర్లో ప్రాసెస్ అనేది స్మూత్గా జరగడం వల్ల మీకు మైలేజ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో 4th మిస్టేక్ ఏమంటే టైర్ ప్రెజర్. మనందరికీ తెలుసు మన బైక్కి గ్రౌండ్కి ఉన్న ఏకైక కాంటాక్ట్ పాయింట్ అనేది టైరు. సో మనం ప్రాపర్గా టైర్ అనేది టేక్ కేర్ చేయాలి. చాలామంది ప్రాపర్ టైర్ ప్రెజర్ మెయింటైన్ చేయరు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది ఎంత పెద్ద ఎఫెక్ట్ చేస్తుందో. ఒక బైక్ ఇటు పంచర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం చాలా ఎఫర్ట్స్ బట్టి ఆ బైక్ని మూవ్ చేయాలి. సో సేమ్ ఫర్ ఇంజన్ ఆల్సో. ఇంజన్ కూడా అంతే, ఇంజన్ కూడా ఎక్కువ కష్టపడాలి మన బైక్ని మూవ్ చేయాలంటే. సో కాబట్టి ఎక్కువ కష్టపడాలంటే ఎక్కువ పవర్ తీసుకుంటుంది, ఎక్కువ పవర్ అంటే ఎక్కువ పెట్రోల్ తీసుకుంటుంది, అప్పుడు తక్కువ మైలేజ్ అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ 2 to 4 వీక్స్ ఒకసారి మీరు టైర్ ప్రెజర్ చెక్ చేయించుకోండి, అట్లీస్ట్ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళైనా సిటీ రైడ్ చేసే వాళ్ళైనా. సో 5th మిస్టేక్ ఏమంటే చైన్ క్లీనింగ్. చాలామంది డర్టీ చైన్తో అట్లే రైడ్ చేస్తారు. అలా రైడ్ చేయడం వల్ల చైన్ మీద ఉండే దుమ్ము ధూళిని కూడా చైన్ అనేది తిప్పాల్సి వస్తుంది. చైన్ ఎక్కువ తిప్పాలి అంటే ఇంజన్ ఫస్ట్ తిరగాలి, కాబట్టి ఎక్కువ పెట్రోల్ అనేది తీసుకుంటుంది. ఎక్కువ పెట్రోల్ అంటే తక్కువ మైలేజ్. కాబట్టి చైన్ని కూడా అట్లీస్ట్ 400 to 500 కిలోమీటర్స్ ఒకసారి లూప్ చేయండి, క్లీన్ చేయండి. నాకు చైన్ క్లీనింగ్ మీద అంత ఐడియా లేదంటే కామెంట్ చేయండి, నేను దాన్ని కూడా ఒక వీడియో చేస్తాను. సో చైన్ క్లీన్గా ఉండడం వల్ల మీకు మైలేజ్ వస్తుంది, పవర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం చైన్ నాయిస్ కూడా ఏం రాదు. సో నెక్స్ట్ కామన్గా చేసే మిస్టేక్ అంటే స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయకపోవడం. సో చాలామంది చూస్తుంటాను, ఈవెన్ 20,000, 30,000, 40,000 కూడా అట్లే తిరుగుతూ ఉంటారు స్పార్క్ ప్లగ్ క్లీన్ చేయకన్నా. చాలా కంపెనీస్ మెటల్ స్పార్క్ ప్లగ్ ఇస్తాయి. మెటల్ స్పార్క్ ప్లగ్ వల్ల ఒక ఇష్యూ ఏమంటే అవి ప్రాపర్గా మండవు. నేను ఆల్రెడీ చెప్పా, కంబషన్ ఛాంబర్లో ఎయిర్ ప్లస్ పెట్రోల్ అనేది స్పార్క్ ప్లగ్ సాయంతో మండుతుందని. సో మీరు స్పార్క్ ప్లగ్ అనేది ప్రాపర్గా నీట్గా పెట్టుకోలేదు అనుకోండి, అప్పుడు కంబషన్ కూడా ప్రాపర్గా జరగదు. అప్పుడు ఎంత పెట్రోల్ వచ్చినా ఎంత ఎయిర్ వచ్చినా అది ప్రాపర్గా వేస్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 2 to 3% వేస్టేజ్ ఉంటుంది. కాబట్టి ఇరిడియన్ స్పార్క్ ప్లగ్కి చేంజ్ అయిపోండి. నేను చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఇదే. మీ బైక్ యొక్క మోడల్ ప్లస్ ఇరిడియన్ స్పార్క్ ప్లగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, అప్పుడు మీకు ఇరిడియన్ స్పార్క్ ప్లగ్ యొక్క మోడల్ నేమ్ కనిపిస్తుంది. వాటిని లోకల్ స్టోర్లో మీరు పోయి ఫిక్స్ చేయించుకోవచ్చు. ఇది జస్ట్ 600 to 700 రూపీస్ ఉంటుంది. కానీ మీరు ఒకసారి ఫిక్స్ చేస్తే ఇంకో 1 lakh కిలోమీటర్ వరకు మీరు దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేను అనుకుంటే అట్లీస్ట్ మెటల్ స్పార్క్ ప్లగ్ అయినా మీరు క్లీన్ చేసుకోండి, లేదంటే రీప్లేస్ చేయించుకోండి, అట్లే రైడ్ చేయొద్దు. సో ఇరిడియన్ స్పార్క్ ప్లగ్ అంతా ఎఫెక్టివ్గా వర్క్ కాదు, కాబట్టి అట్లీస్ట్ కొంచెమైనా మీకు మైలేజ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో నెక్స్ట్ కామన్గా చేసే మిస్టేక్ అంటే ఎయిర్ ఫిల్టర్. సో ఎయిర్ ఫిల్టర్ కూడా చాలామంది చేంజ్ చేయరు, 20,000, 30,000 అట్లే పెట్టేసి రైడ్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పా, కంబషన్ ఛాంబర్లో ఎయిర్ ప్లస్ పెట్రోల్ అనేది మిక్సర్ అవుతుంది అని. సో ఎయిర్ ఎలా వస్తుందంటే ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారానే వస్తుంది. సో మీరు ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేసుకుపోతే ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్లో రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు పెట్రోల్ ఏమో ప్రాపర్గా వస్తుంది, కానీ ఎయిర్ అయితే రాదు. అప్పుడు మీకు పర్ఫార్మెన్స్ అంతగా ఉండదు, అట్ ద సేమ్ టైం మైలేజ్ కూడా డ్రాప్స్ అయిపోతాయి. కాబట్టి సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పండి, నా బండి యొక్క ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయండి, ఇలాంటి రీప్లేస్ చేయండి అని. జస్ట్ 200 రూపీస్ ఆర్ 250 రూపీస్ ఉంటుంది అంతే, కానీ దీని ఎఫెక్ట్ మొత్తం చాలా ఉంటుంది మైలేజ్ మీద, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ మీద. సో ఇంకొకటి కామన్గా చేసే మిస్టేక్ ఏమంటే సర్వీస్ అనేది చేయించరు. చాలామంది సిటీలో రైడ్ చేస్తారు, నాకు సిటీలో రైడ్ చేస్తా కాబట్టి నాకు సర్వీస్ అంత అవసరం లేదులే ఉండే ఇంజన్ ఆయిల్ చాలు అంటారు. కానీ మీ సర్వీస్ చేయడం వల్ల మీ ఇంజన్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం లైఫ్ టైం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఒకే ఇంజన్ ఆయిల్తో మీరు మల్టిపుల్ thousands of kilometers రైడ్ చేస్తారనుకోండి, ఇంజన్ ఆయిల్ చాలా తిన్నగా అయిపోతుంది. తిన్నగా అవ్వడం వల్ల లోపల ఉన్న కరోజన్స్ పెరిగిపోతే, అట్ ద సేమ్ టైం మీ ఇంజన్లో ఉండే పార్ట్స్ యొక్క లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. అప్పుడు మీరు చాలా త్వరగా బైక్ అనేది బోర్కి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఇంజన్ ఆయిల్ అనేది 5,000 to 6,000 kilometers ఒకసారైనా చేంజ్ చేయించుకోండి. ఎప్పుడు మినరల్ ఆయిల్ని యూస్ చేయొద్దండి, ఎప్పుడు సింథటిక్ ఆయిల్ లేదా సెమీ సింథటిక్ ఆయిల్ యూస్ చేయండి. వాటి వల్ల పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, అట్ సేమ్ టైం మీ మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇంకా సర్వీస్ అందరూ చేస్తారు అనుకోండి, కానీ ఇది ఒకటి మాత్రం మర్చిపోతారు సర్వీస్ చేసేటప్పుడు, అదే ECU అప్డేట్. ECU అప్డేట్ అంటే మన మొబైల్కి ఎట్లా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుందో అలా ప్రతి బైక్కి ECU అప్డేట్ అనేది వస్తుంది. సో మీరు సర్వీస్ సెంటర్ వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి, ECU అప్డేట్ ఉంటే చేయండి అని. సో అలా చేయడం వల్ల మీ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, టోటల్ రెస్పాన్స్ పెరుగుతుంది, ఇనిషియల్ రెస్పాన్స్ పెరుగుతుంది, ఇలాంటి మైలేజ్ కూడా పెరుగుతుంది. సో ది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ బ్రాండ్. సో వాళ్ళు ఏ మోటార్ సైకిల్కి అయితే ఏ ECU అప్డేట్ ఇస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ కామన్గా చేసే మిస్టేక్ అంటే పెట్రోల్ అనేది క్వాలిటీ చూసుకుంటారు, కానీ అది ఏ పెట్రోల్ బంక్ని ఇంకా తీసుకుంటామో చూడరు. ఒకసారి ఏమో హెచ్పీని ఇంకా తీసుకుంటారు, ఇంకోసారి ఇండియన్ ఆయిల్లో పట్టించుకుంటారు, ఇంకోసారి నయాలో పట్టించుకుంటారు. సో అలా ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాండ్ వాళ్ళ యొక్క మాలిక్యూల్స్ కానీ మినరల్స్ కానీ రేషియో అనేది చేంజ్ అవుతుంది.
సో కాబట్టి ఇప్పుడు హెచ్పీలో ఒక రకంగా ఉంటుంది, ఇండియన్ ఆయిల్లో ఒక రకంగా ఉంటుంది. వాటి యొక్క రేషియోస్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోతాయి. మీరు ప్రతిసారి ఒక్కొక్క పెట్రోల్ బంక్లో కొట్టించుకోవడం వల్ల వాటి యొక్క రేషియోస్ చేంజ్ చేయడం వల్ల ఇంజన్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. సో దీనికి సైంటిఫిక్ రీజన్ అనేది ఏమీ లేదు. కానీ చాలామంది అంటారు ఒకే బంక్కి ఫిక్స్ అయిపోండి, అట్లీస్ట్ ఒకే బ్రాండ్ కన్నా ఫిక్స్ అవ్వండి అని. హెచ్పీ అనుకుంటే ఎప్పుడు హెచ్పీలోనే కొట్టించుకోండి అని. సో కానీ ఇది సిటీలోకే వర్క్ చేస్తుంది. ఎందుకంటే హైవేలో మనము ఒకే బ్రాండ్ యొక్క పెట్రోల్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టము. ప్లాన్ చేసుకుంటే పాసిబులే, కానీ ప్లాన్ చేసుకోకుండా రైడ్ చేస్తే అది ఎక్సెప్షన్ కేసు. దాన్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి సిటీలో రైడ్ చేసే వాళ్ళన్నా అట్లీస్ట్ ఈ టిప్ని ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం మీ మైలేజ్ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ కామన్ చేసే మిస్టేక్ అంటే బైక్ యొక్క వెయిట్ని పెంచేస్తారు. సో ఇలాంటి బైక్స్ ఆల్రెడీ ఎక్కువ వెయిట్ ఉంటాయి. అలాంటి బైక్స్కే క్రాష్ గార్డ్లు పెట్టిస్తారు, లేదంటే వెనకాల బ్యాక్ క్యారియర్ పెట్టిస్తారు. వాటిని టూర్నింగ్కి వచ్చినాక కూడా రిమూవ్ చేయరు, అట్లే పెట్టుకొని సిటీలో రైడ్ చేస్తుంటారు. అలాంటప్పుడు బైక్ యొక్క వెయిట్ పెరగడం వల్ల మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇంజన్ అనేది ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మైలేజ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ట్రిపుల్కి అట్లాంటి పోయి రిటర్న్ వచ్చినప్పుడు కంపల్సరీగా క్యారియర్స్ కానీ, ఇలాంటి క్రాష్ గార్డ్లు కానీ, లేకుంటే జెర్రీ క్యాన్స్ కానీ వాటిని రిమూవ్ చేసేయండి. అప్పుడు బైక్ని కొంచెం స్మూత్ అవుతుంది కాబట్టి మీకు మంచి మైలేజ్ అనేది వస్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఫ్యూల్ ట్యాంక్స్ ఉంటాయి. సో ఈ బైక్ ఉన్నట్టుగా, సో ఈ బైక్ అయితే 15 లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఎప్పుడు ఫుల్ ట్యాంక్తోనే రైడ్ చేస్తారు. అలా ఫుల్ ట్యాంక్తో రైడ్ చేయడం వల్ల బైక్ యొక్క వెయిట్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి బైక్స్ యొక్క వెయిట్ 181 ఉంది, ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. ఒక ప్లస్ రైడర్ వెయిట్ అనేది అట్లీస్ట్ 60 to 70 ఉంటుంది. సో అమాంతం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద డబుల్ అయిపోతుంది సో బైక్ వెయిట్ కన్నా. సో అందుకని ఎప్పుడు ఫుల్ ట్యాంక్తో బైక్ అనేది ఎప్పుడు రైడ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద క్రాష్ గార్డ్లు కూడా వీలైతే తగ్గించండి. అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యారియర్ కూడా పెట్టుకోకండి, సిటీలో రైడ్ చేయొద్దు. సో వీటి వల్ల మీ మైలేజ్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్గా కామన్ చేసే మిస్టేక్ ఏమంటే ఎక్కువ ఐడిలింగ్. నేను చాలామంది చూస్తున్న ట్రాఫిక్ యొక్క వెయిటింగ్ సిగ్నల్ అనేది 50 seconds కన్నా ఎక్కువ ఉన్నా కూడా అలానే పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల పెట్రోల్ అనేది అనవసరం ఖర్చు అయిపోతుంది. అట్లీస్ట్ 2 to 3% అనేది వేస్ట్గా వెళ్ళిపోతుంది. అలా వేస్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనకు లాంగ్ రన్లో మైలేజ్ అనేది రాదు. కాబట్టి ట్రాఫిక్ సిగ్నల్ వెయిటింగ్ పీరియడ్ అనేది 50 seconds కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు టర్న్ ఆఫ్ చేసేయండి. అదే బెస్ట్ వే టు సేవ్ ద పెట్రోల్. సో ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఒకసారి ఆఫ్ చేస్తారు, ఇంకోసారి ఆన్ చేస్తారు, ఇంకోసారి ఆఫ్ చేస్తారు, ఇంకోసారి ఆన్ చేస్తారు. అలా అయితే ఎప్పుడు చేయకండి. మీరు టర్న్ ఆఫ్ చేయడం కన్నా ఈ ప్రాసెస్కి ఎక్కువ పెట్రోల్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఐడిల్గా పెట్టేద్దామే మేలు. సో ఇదంతా మీరు వైజ్గా డెసిషన్ తీసుకోవాలి అప్పటికప్పుడే. ఓకే, నా ట్రాఫిక్ సిగ్నల్ యొక్క వెయిటింగ్ పీరియడ్ అనేది మోర్ దాన్ 50 seconds ఉంది, సో దట్ ఐ కెన్ టర్న్ ఆఫ్ బైక్ అని మీ అంతకు మీరే వైజ్గా డెసిషన్ తీసుకోవాలి సిచ్యువేషన్ బట్టి. సో ఇవన్నీ నేను చేసిన మిస్టేక్స్, నేను కరెక్ట్ చేసుకున్న మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ వల్ల నేను కరెక్ట్ చేసుకున్న దానివల్ల నా మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకొని మీరు ప్రాపర్గా వీటన్నింటినీ ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు డెఫినెట్గా నాకు తెలిసి అట్లీస్ట్ 5 to 6 km/L అనేది గ్యారంటీ ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటికీ కామన్ రీజన్ ఏమంటే మనము కంబషన్ ఛాంబర్ని స్టేబుల్గా పెట్టుకోవడం. కంబషన్ ఛాంబర్ని స్టేబుల్గా పెట్టుకుంటే మన ప్రాసెస్ అనేది స్టేబుల్గా జరుగుతుంది. అప్పుడు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మన మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎలా పెట్టుకోవాలంటే మన కంబషన్ ఛాంబర్లోకి పెట్రోల్ ఈక్వల్ అమౌంట్లో వెళ్ళాలి, అంటే సేమ్ టైంలో పోలాలి. అట్ ద సేమ్ టైం ఎయిర్ సేమ్ టైంలో వెళ్ళాలి. సేమ్ టైం అంటే సేమ్ క్వాంటిటీలో ఎంతైతే పెట్రోల్ పోతుందో అంతే క్వాంటిటీలో ఎయిర్ కూడా క్వాలిటీగా వెళ్ళాలి. అప్పుడే కంబషన్ ఛాంబర్లో ప్రాసెస్ అనేది స్టేబుల్గా అవుతుంది. కాబట్టి మన మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్. వీటి వల్ల మీ మైలేజ్ అనేది గ్యారంటీ ఇంప్రూవ్ అవుతుంది. సో నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న ఎప్పుడు హోండా బైక్స్ని రివ్యూ చేస్తావో వేరే బైక్స్ కూడా రివ్యూ చేయండి. కానీ నాకున్న సబ్స్క్రైబర్ కౌంట్ బట్టి నేను వేరే కంపెనీస్ దగ్గర పోయి రివ్యూ యూనిట్స్ అడగలేను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ కౌంట్ అట్లీస్ట్ 1,000 అన్న ఉండాలి. అప్పుడే నేను ప్రాపర్గా వాళ్ళకి వెళ్ళి చూడండి నా సబ్స్క్రైబర్ కౌంట్ ఇంత ఉంది, నా వాచ్ అవర్స్ ఇంత ఉన్నాయి అని నేను చూపించి బైక్ అనేది తీసుకోగలుగుతాను. ఓకే, సో నేను చెప్పే విధానం కానీ నేను చెప్పే కంటెంట్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం నా వాచ్ అవర్స్ పెరుగుతుంది. సో దట్ నేను వేరే వాళ్ళ బ్రాండ్కి వెళ్ళి నేను బైక్స్ తీసుకొని వేరే బైక్స్ కూడా రివ్యూ చేయగలుగుతాను ఇదే విధంగా. సో ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.